నమస్తే. ఇవాళ తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం పెట్టింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పక్షము, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. రీసెంట్‌గా కొన్ని కామెంట్ చేసిండు కేటీఆర్. రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరిదీయాలన్నటువంటి కామెంట్ కావచ్చు. లేకపోతే 30% కమిషన్ నడుస్తున్నది. నెలకు ₹100,00,00,000 కప్పం కట్టాలి ఏదైతే ఢిల్లీ పెద్దలకంటూ కామెంట్ చేసిండు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అధికార కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు. సో 100,00,00,000 కప్పం కట్టాలన్నటువంటి కేటీఆర్ కామెంట్‌ను ఎట్లా చూస్తారు? నిన్న ఖమ్మంలో పోయి కామెంట్ చేసి వచ్చిండు. కొల్లగొట్టేటోనికి కప్పాల గురించి మాత్రమే ఉంటాయి తప్ప వేరే వాటి గురించి ఎందుకు మాట్లాడతాడు? ప్రతిపక్ష నాయకుడు అనేటప్పుడు ఏదైనా ప్రజల సమస్యల మీద మాట్లాడినటువంటి చరిత్ర ముఖానికి ఎప్పుడన్నా ఉందా? లేదు. అందుకనే నిన్న ఖమ్మంకి ఆయన అడుగు పెడుతుండంటే ఖమ్మం అంతా ఖాళీ అయిపోయి ఈడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క కార్పొరేటర్లు అందరూ కూడా జాయిన్ అయ్యారు. సో రాను రాను బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే కేటీఆర్ ఏడబోయి అడుగు పెట్టబోతుండో ఆడ ముందే జనాలు మొత్తం ఖాళీ అయిపోయి ఈయన మా కాడికి వస్తే ఆయనతో మేము గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. ఏదో తిక్క తిక్క వచ్చి మాట్లాడిపోతాడు. జనాలలో మేము ముఖాలు చూపించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆఖరికి. ఇన్ని రోజులు ఒక పార్టీలో ఉన్నామనన్నా మేము బతికినాం కానీ రేపు పొద్దున బతికేసాక అంతా కూడా ఉండదు. ఈయన బడిగిట మనం కనిపిస్తే అనే పరిస్థితికి దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎవ్వరికి జవాబులు అవసరం లేదబ్బా. తోడబుట్టిన కవిత గారి ప్రశ్నలకు జవాబులు చెప్పమని సరిపోతుంది. అలా కుంభకోణాలను ఒక్కొక్కటి పేర్చి పేర్చి చెప్తుంది కదా, వాటికి జవాబులు చెప్పమను నీకు సూరత్ ఉంటే నిజంగా. ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీని ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరిని కూడా ఉరి తీయాలని చెప్తున్నాడు. కేసీఆర్ గారు తీయాల్సింది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అంటున్నాడు. నిజంగా ఉరి తీయాల్సిన అవసరం ఉందంటారు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఒకటి, ప్రజలని ద్రోహం చేసినటువంటి వాళ్ళని ప్రజలు ఏం చేస్తారనేది ప్రజలకు బాగా తెలుసు. మీరు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహానికే గుణపాఠంగా మిమ్మల్ని ఫస్ట్ అధికారంలోకి ఎంచి దింపిరు. మేము 100 సార్లు చెప్పినాం. దాని తర్వాత మీ అహంకారం ఇంకా దిగలే. మదమెక్కినోళ్ళ లెక్క మాట్లాడుకుంటా, ప్రజలని తప్పుపట్టుకుంటా, చేసినటువంటి దానికి ప్రాయశ్చిత్తం పడకుండా ఇంకా కూడా అదే అహంకారం చూపిస్తున్నటువంటి మీ లోపల ఏ మార్పు కనిపించకపోయేసరికి పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిర్రు. ఎమ్మెల్సీలలో అభ్యర్థులను కూడా ఇవ్వలేదు. ఆఖరికి ఉన్న మీ ఎమ్మెల్యేల యొక్క సీట్లు ఖాళీ అయితే కూడా మళ్ళీ తీసుకొచ్చి అధికార పక్షానికి కట్టబెడుతుంటే కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఇక అది వాళ్ళ వాళ్ళ కర్మ. ఎందుకంటే అక్కసుతోటి కక్కి మాట్లాడేటటువంటి వాళ్ళ గురించి వాళ్ళ అక్కసుతో కక్కి మాట్లాడిండు కేటీఆర్ కాబట్టి మేము కూడా అక్కసుతోటి కక్కుతామంటే వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది? ఇక బుద్ధి లేనోనికి బుద్ధునోనికి తేడా ఉండాలి కదా. బుద్ధి లేకుండా కేటీఆర్ మాట్లాడుతుండు. బుద్ధితోటి ప్రవర్తిస్తున్నటువంటి మా యొక్క ప్రజాప్రభుత్వం, మా యొక్క నాయకత్వం గా యొక్క చిల్లర కామెంట్స్కి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. నిన్న చూసుండొచ్చు అనుకుంటా. భాష పట్ల చాలా దారుణంగా ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నాడు. చదువుకోవాలి, చదువుకుంటే ఇంగ్లీష్ వస్తాయి, అన్నీ వస్తాయి. పెయింటింగ్‌లు ఏసుకుంటా రోడ్ల మీద తిరుగుతున్నాడని చెప్పి ఒక కామెంట్ చేసిండు. సో ఎట్లా చూస్తారు? ఇప్పుడు భాష వస్తదా? భాష రాదా? అనంటే నీ పక్కనే ఉండి కాలేజీలో అవి పెట్టుకున్నటువంటి మల్లారెడ్డికి ఎంత భాషొచ్చు? నేను ఎవరితో దూరం కూడా పోను. చాలా దూరం పోనే పోను. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో ప్రజల ముందు వేదికల మీద చెప్పిండు. భాష ఈజ్ నథింగ్ బట్ ఒక మీడియం మాత్రమే. తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు మరి ఆ భాష రానటువంటి రేవంత్ రెడ్డి గారు మీ నాయనన్ని తొక్కి మరి వచ్చి ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కదా! మరి ఏ భాష దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండే? భాష వస్తేనే ముఖ్యమంత్రి అయితారు. భాష రాకపోతే ముఖ్యమంత్రి గారు. నీకు అన్ని భాషలొచ్చు, సర్వ భాషలొచ్చని అనుకుందాం కేటీఆర్ జరసేపు. నీతోటి ఏమొరిగింది తెలంగాణకు చెప్పు? పోనీ నీ వల్ల నీ పార్టీకి అయితున్న లాభం ఏందో చెప్పు? నీకు భాష మాత్రమే వచ్చు. బుద్ధి అనేది మాత్రం రాదు, లేదు. కాబట్టి బుద్ధి ఫస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటది. నాయకత్వం కావాల్సినటువంటి అవసరం ఉంటది. అందులోనూ ముందుండి నిజాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఇవేవి కూడా కేటీఆర్‌కి లేవు. ఆయన రానున్నటువంటి కాలంలో కూడా పెద్దగా ఆయనను సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కూడా ఉంటలేదిగ. కవిత కన్నీళ్లకు కాంగ్రెస్ డైరెక్షనే. అందుకే మండలి వేదికగా సొంత నాన్న మీద, అన్న మీద, బావ మీద, పార్టీ మీద బదనాం పెట్టిందనేది ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఏమైనా రెస్పాండ్ అవుతారా దీని మీద? ఇప్పుడు నువ్వేడ్చినా కూడా కన్నీళ్ళు కిందకే వస్తాయి. నేనేడ్చినా కన్నీళ్ళు కిందకే. దానికో డైరెక్షన్ నేర్పించేటటువంటిదేముంటే ఇటు గిట్ట పొమ్మన్నామా మేము? ఇట్లా గిట్ట మీదికి? కాదు గదా! ఆళ్ళ ఉంటున్నటువంటి ఆవేదన మీ కుటుంబ పంచాయతీ, మీ సీట్ల పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ ఆత్మ గౌరవ పంచాయతీ. అది ఏదో ఒక పంచాయతీ. నీ ఇంట్లోకేంచి అడవిలో బయటికొచ్చేసేసి, కనీసం ఇంట్లో పుట్టినటువంటి తోడబుట్టిన నాకే దిక్కుమొక్కు లేదు. ఇంకా ఈళ్ళంటే ఆడపిల్లలకు సంబంధించినటువంటి న్యాయం చేస్తారంట వీళ్ళ సూరత్‌లకి. ఆయన టీఆర్ఎస్‌కేంచి బీఆర్ఎస్ ఏం పీకి కట్టలు కట్టిర్రు కాబట్టి పోయిర్రు అధ్యక్ష అని చెప్పి ఆమె సభాసాక్షిగా మాట్లాడినటువంటిది మనం కాదు. వాళ్ళ సోదరీమణి మాట్లాడినటువంటి వాటికి జవాబులు చెప్పాను. ఎట్లా బీజేపీ తోటి కుమ్మక్కయ్యిర్రు, ఎట్లా కుంభకోణాలు చేసిర్రు, బావబమరుదులు కలిసి ఎట్లా దోసక తిన్నారు, ఆడబిడ్డల పట్ల అఘాయిత్యాలు చేసినటువంటి నాయకులని ఎట్లా వెనకాలేసుకొని వచ్చిర్రు,
పూసగుచ్చినట్టు ప్రజల లోపలికి వచ్చి మరీ చెప్తుంది. దీనికి ఒక డైరెక్షన్ ఇయ్యాల్సినటువంటి అవసరం ఏముంది? మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ వచ్చేసేసి కవిత గారికి ఎదురుంగా కన్ఫ్రంటేషన్ స్టేట్మెంట్స్ ఇయ్యాలే. కేసీఆర్ వచ్చి కవిత మీద వ్యతిరేకంగా ఆయన మాట్లాడాలి. అప్పుడే మీదేందో తెలుస్తది. కానీ ఆమె చెప్తున్నాయన్నీ నిజాలనేది తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా తెలుసు కదా! మీరు నమ్ముతురా అవన్నీ నిజాలని చెప్పేసి? అసలు ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అందరం మాట్లాడినాయే గదా! శ్రీశైలం. ఇప్పుడు మండలిలో మాట్లాడింది కదా, కాంగ్రెస్ నమ్ముతుందా ఆమె మాట్లాడేది, ఆమె చెప్పిందని నిజాలని? నేనిదొకటే మళ్ళా చెప్తున్నా. అసలు ఆమె నిజాలు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది గాదు. ఈ నిజాలని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పినాము. ప్రజలు పడ్డటువంటి కష్టం అది. ప్రజలు పడ్డటువంటి నష్టం అది. కాబట్టే ఈ నిజాలని రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి తీసుకొని పోయిండు గాబట్టే ఆయనను ఆదరించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులను చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. ఒక ప్రశ్న వస్తుంది రామ్మోహన్ రెడ్డి గారు. కవిత చెప్పినని నిజాలని కాంగ్రెస్ నమ్మితే ఆ నిజాల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ నిజాలని నిరూపించడానికో లేకపోతే సుమోటోగా కేసు తీసుకొని కేటీఆర్ మీదనో లేకపోతే కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో సుమోటో కేసు ఫైల్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదని ఒక ప్రశ్న వస్తున్నది. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ లెక్క తప్పుడు కేసులు లేకపోతే ప్రజల్లో ఒక గందరగోళాన్ని రగిల్చేటటువంటి రాజకీయాలకు దారితీసేటటువంటి దానికి కేసులు కట్టాల్సినటువంటి ప్రభుత్వం అది కాదు. వాళ్ళ లెక్క అర్ధరాత్రి పూట బెడ్రూమ్‌లో దర్వాజాలు ఇరగ్గొట్టి అర్ధరాత్రి మనుషుల్ని, నాయకులను ఎత్తుకొని పోయి ఎవడో ఎగిరేసినటువంటి డ్రోన్‌లా ఆ రోజు ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అద్రగనంగా ఎట్లా ఎత్తుకుపోయారో మనకు తెలుసు. బైండ్ ఓవర్‌లు ఎట్లా చేసిర్రో తెలుసు. హౌస్ అరెస్ట్‌లు ఎట్లా చేసిర్రో తెలుసు. తప్పుడు కేసులు ఎట్లా పెట్టిర్రో తెలుసు. తీవ్రవాదుల జైళ్ళల్లో ఎట్లా మానసికంగా హింసించిర్రో కూడా మనకు తెలుసు. అవన్నీ అస్త్ర శస్త్రాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి పట్ల ఉపయోగించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క మద్దతుతోటి ఆయనకు ఉంటున్నటువంటి ఆ యొక్క పట్టుదలతోటి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చిండు. కానీ చిల్లరగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద అంత పెద్ద వ్యవస్థ వాళ్ళని కేంద్రీకరించుకొని వాళ్ళని శ్రద్ధ పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి అదో పెద్ద న్యూస్ చేసి తెలంగాణకి ఇంకా చాలా పెద్ద పనులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి చాలా పెద్ద పనులు ఉన్నాయి. ప్రజలకు పనికొచ్చేటటువంటి చేయాల్సినటువంటి పనులు పెద్ద లిస్ట్ ఉంది. ఈ పనికిమాలిన వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రోడ్డు మీద కుక్కని ఒర్రుతుంది అనుకో, నువ్వు కూడా నిలబడి దాంతో పాటు ఉల్టా ఒర్రుతావా? ప్రధాన ప్రతిపక్షం కదా. అంటే నేను అంటుంది ప్రధాన ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించాలి. నువ్వు నాయకుడివి, మనం మనుషులము. మనుషులు పోషించట్లేదంటారా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో? అలా బొంద పోషిస్తారు. ఏడ పోషిస్తారు ఒకటి చెప్పు నువ్వు నాకు. చెప్పు ఒకటి చెప్పు నువ్వు నాకు. అసెంబ్లీలో టైం ఇవ్వట్లేదు స్పీకర్, ఆయన మొత్తం కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకే బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు. కుంటి సాకులు చెప్పి పారిపోయినటువంటి పిరికి పందలబ్బా, ఇది అందరికీ తెలుసు. కుంటి సాకులు చెప్పి పారిపోయారు. ఇప్పుడు ఎవడన్నా నీ మీద ఆరోపణ చేసిరనుకో, కసాబ్ గారితో పోలుస్తావా మమ్మల్ని, మేము తెలంగాణకు ఇంత బాగా చేసినాము, కృష్ణా జలాన్ని కాపాడినాము, ఇక్కడ చూడు మా కాడ ఈ కాగితం ఉంటే నువ్వేదో కాగితం ఎట్లా చూపిస్తావని అధికారికంగా మాట్లాడనీకే 4 కోట్ల మంది జనాలు చూసేటటువంటి వేదికను ఎవడన్నా వదిలిపెట్టుకొని పోతాడా? నీ మీద ఆరోపణనే వచ్చింది అనుకుందాం జరసేపు. ఆరోపణ ఇది తప్పు అనేటటువంటి నిరూపించుకునే వేదికను వదిలిపెట్టిపోయినావనంటే అది ఆరోపణ కాదు, అసలు నిజం. ఇంకా ఆధారాలతో అధికార పార్టీ కడుగుతుంది మిమ్మల్ని అని చెప్పి మామ ఇంటనే కూర్చుండు. అల్లుడు తప్పించుకొని మళ్ళా ఎందుకనంటే నన్ను ఒక్కని ముంగట నూకిండు, నాకు చాలా రాజకీయ జీవితం ఉంది, నేను గిట్ట పోతున్నా అంటే ఇంట్లోనే గిట్ట కూర్చుంటుందంటే నా రాజకీయ జీవితమే పోతుంది అని అనుకొని ఈయన కూడా కుంటి సాకులు చెప్పి ఈయన పారిపోయాడు. మొత్తం మీద మొక్కలు చాటేసినటువంటి దొంగల లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిగిలిరు. తెలంగాణకి చేసినటువంటి యొక్క నమ్మక ద్రోహం ఏదైతుందో అయి బహిర్గతం అయింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరిని ఉరి తీయాలంటున్నారు. మీరేమో కేసీఆర్ను కేటీఆర్లను ఉరి తీయాలని మీరు అంటున్నారు. అసలు ఉరి ఎవరికి తీయాలంటారు? ఇప్పుడు మేము ఎవరిని ఉరి తీయాలని మేమంటాం అబ్బా. నార్మల్గా వేరే దేశాలల్లో ఒక రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్మిగిట నాయకత్వాన్ని అప్పచెప్తే ఈరోజు కేసీఆర్ అండ్ కో వాళ్ళ కుటుంబము బందిపోట్ల దొంగలకి ఒక రాష్ట్రాన్ని ఎట్లయితే దోసుకున్నారో అట్లా గిట్ట వేరే రాష్ట్రాలలో దోసుకుంటే ఉరి తీస్తారు అనేటటువంటి చాలా స్పష్టంగా మనం చెప్పినాం. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పెద్దది, న్యాయ వ్యవస్థ పెద్దది, చాలా సుదీర్ఘంగా నడుస్తాయి. సో ఇవన్నీ ఏమో ఈరోజు అన్ని విచారణ దాని యొక్క దాంట్లోనే ఉంది. వాళ్ళ లెక్క నడురోళ్ళ మీద ఉరులు తీసేటటువంటిది కూడా లేదు. వేరే దేశాలలో అయితే ఈ పాటికి అట్లుండేటటువంటి వ్యవస్థ ఉండని మనం చెప్పినాము. దాని మీదనే చర్చకు రారని మనం అన్నాము. మనం ఏదో బనకచర్ల మీద కూడా గట్లనే వేసారు కదా. కానీ అర్ధరాత్రి పూట దొంగ లెక్క ఎవడు కలిసి వచ్చిండు, సీక్రెట్ మీటింగ్ నోట్ పెట్టుకొని వచ్చిండు, ఇదే వేదిక మీదకి మనం మాట్లాడుకున్నాం కదా స్విచ్లో. సో ఇవన్నీ ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ డెడ్ ఎండ్ దగ్గర ఆగిపోయింది. డెడ్ ఎండ్. ఇక వాళ్ళకి ఒకటి ఉంది, యూటర్న్. ఆ యూటర్న్ కూడా తీసుకొని అందుకని టీఆర్ఎస్ అంటారు ఈ మధ్య స్పీచ్లలో. బీఆర్ఎస్ అంటలేడు ఒకడు, టీఆర్ఎస్ అంటున్నాడు. కానీ ఆ టీఆర్ఎస్ అనేది నామోష్ అయిపోయే ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయింది. మేము దేశమంతా పోతామని చెప్పి ఏ రోజైతే తెలంగాణ పేరు ఎత్తనికి కూడా నామోషి అయిపోయి కన్ను నెత్తికెక్కి అహంకారంతో మెలిగిరో ఆ రోజే మీకు తెలంగాణ ప్రజలకు ఉంటున్నటువంటి పేగుబంధం తెగిపోయింది.
మీరు మళ్ళా వస్తే మిమ్మల్ని నమ్మేటటువంటి సినిమానే లేదు. ఎందుకంటే పక్క ప్రాంతాలకు పోయి ఎవరినైతే ఎవడు అడ్డం వస్తాడో చూస్తా నీకెందుకు అని చెప్పి అవతలోనికి దోషిపెట్టినవో, ఈ దోషిపెట్టినటువంటి దొంగలని తెలంగాణ ప్రజలు ఊరుకునేటంత మంచితనం అయితే ఏముండదు. పాలన విషయంలో అమ్మ లెక్కనే మనం ఉంటాం. కానీ నమ్మకద్రోహం చేసినోడిని మాత్రం అమ్మోరు తల్లి లెక్క శిక్షిస్తాం అనేటటువంటిది ఇది జరగబోతుంది. ఆల్రెడీ జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనం చూస్తాం. వ్యక్తిగా పోతున్నా శక్తిగా తిరిగి వస్తా అంటూ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయింది మండలి సాక్షిగా. కాంగ్రెస్కి ఏమైనా మైనసా? వ్యక్తిగా పోతున్నా శక్తిగా రావాలంటే భక్తిగా పనిచేయాలి ఫస్ట్. సో, ఆ భక్తిగా పనిచేస్తది అనేటటువంటి ఆలోచనతో కవిత గారు ముందుకు పోవాలి. ఏ మహిళామణి కూడా సోదరీమణి మీరు రావద్దు, మీరు రాజకీయాలకు రారు, మీరు వనికే రారు, ఇంకోటి రారు, ఇంకోటి రారు మనం ప్రజాస్వామ్యంలో మనం ఎవరం చెప్పనీకే. ఆమె నిజంగానే నిజాయితీ గిట్ట ఆమెకుంటే గతంలో చేసినటువంటి పాపాలను మొత్తం వదిలేసేయాలి ఫస్టు. ఎందుకంటే అన్నిట్లలో భాగస్వామి ఆమె కూడా ఉంది. 10 ఏళ్ళు సపోర్ట్ చేయకుండా ఈరోజు ఆమెకు అన్యాయం అయింది అనగానే బయటకు వచ్చింది తప్ప, మరి ఇదే కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అన్యాయం అవుతున్నప్పుడు ఇదే కవితక్క నోరు ఎక్కడ పోయింది? ఇదే ఆడబిడ్డలకి అవకాశం ఇస్తలేరు అని అంటున్నప్పుడు, అదే ఆడబిడ్డలకి అవకాశం ఇయ్యక అఘాయిత్యాలు జరిగినప్పుడు ఈ అక్క ఎక్కడ పోయింది? ఈరోజు వచ్చి అవకాశవాద రాజకీయం అని అందామా? లేకపోతే ఈరోజు ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు ఇవన్నీ అంశాలు లేవనెత్తుదామని అనుకుంటుందా? కానీ ఏదైనా ఉండని ప్రజలు ఒకటే చూస్తారు. చిత్తశుద్ధితోటి మనం ఎట్లుంటున్నామో ప్రజలు నిశితంగా గమనిస్తారు. నిజాయితీ అనేటటువంటిది మన లోపట ఉంటే ప్రజలు ఆదరిస్తారు. కానీ తూతూ మంత్రంగా ఈరోజు ఏదో రాజకీయం కోసం డ్రామాలు చేస్తామంటే మాత్రం ఉప్పు పత్తరేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రజలు అంత ఈజీగా నమ్మరు, ప్రజల్ని మోసం చేస్తాం, డ్రామాలు ఆడతాం అంటే మాత్రం ఖచ్చితంగా ఉప్పు పాతరేస్తారంటూ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. చాలా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్న వేళ ఎటువంటి పరిణామాలకు ఈ రాజకీయాలు దారితీయబోతున్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.